లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మనం కీమా ఫ్రై చేసుకుందామండి. ఇది కీమా. ఈ కీమాలోకి కొంచెం ఉప్పు మ్యాగ్నేషన్ చేసుకుందామండి. కీమా ఉప్పు, కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొబ్బరి గసగసాల పొడి, కారము, ఇవన్నీ వేసి చక్కగా మనం మ్యాగ్నేషన్ చేసుకొని కీమాని ఓ పక్కన పెట్టుకుందామండి. ఇలా మ్యాగ్నేషన్ చేసుకోవాలన్నమాట. నేను కీమా అయినా, మటన్ అయినా, చికెన్ అయినా, ప్రాన్స్ అయినా ఇలానే మ్యాగ్నేషన్ చేస్తానన్నమాట. మ్యాగ్నేషన్ చేసి చక్కగా ఒక అరగంట ఓ పక్కన పెట్టుకుంటాను. మనం కర్రీ తయారు చేసుకుందాం రండి. ఇదిగోనండి, మూకుడు పెట్టి ఆయిల్ వేసాను. ఇందులో కొంచెం పసుపు, కొంచెం మెంతి పొడి వేసుకొని వేగింది కదా, ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసేసుకోండి. ఉల్లిపాయలు, కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం వేగింది కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాం. ఇవన్నీ కొంచెం బాగా వేగాలి. వేగాక మళ్ళీ చూపిస్తాం. ఇదిగోనండి, ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది, అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మ్యాగ్నేషన్ చేసిన కీమా వేసేస్తాం. ఇది కొంచెం వేగాలండి.
కొంచెం వేగాక మళ్ళీ చూపిస్తాం. ఇదేనండి, కీమా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం ఉడకాలండి కీమా. కొంచెం వాటర్ పోసుకొని, అర గ్లాసుడు వాటర్ పోసుకొని చక్కగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుందామండి. ఉడికిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇదిగోనండి, మన కీమా కర్రీ చక్కగా ఉడికిపోయిందండి. చక్కగా వేగిపోయింది. ఇంకా కొంచెం ఉందండి, కొద్దిగా వేగాలి. కొంచెం ఉప్పు చూసుకుందాం, చాలకపోతే కొంచెం వేసుకుందాం. పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరిపోయింది. అయిపోయిందండి, చక్కగా వేగిపోయింది. చూసారా ఎంత చక్కగా వేగిపోయిందో. మటన్ కీమా రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. లాస్ట్లో మన ఫినిషింగ్ టచ్ కొత్తిమీర. చూసారా, సూపర్ సూపర్ కదా. మటన్ కీమా ఫ్రై సూపర్ సూపర్. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. ఒక లైక్ కొట్టుకోండి. కొత్త వాళ్ళైతే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.